కొల్లూరు చూపిస్తావు వద్దంటే కొల్లూరు చూపిస్తావు అర్థమైనా అదిగో కొల్లూరు కనపడుతుంది కొల్లూరు కీలక కేంద్రం ప్రపంచానికి తెలుసా అది కొల్లూరు అంటే మామూలు అనుకున్నావు తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం కొల్లూరు చూస్తున్నాం కొల్లూరు రాబోయేది బెసర్లంక ప్రస్తుతం కొల్లూరు సెంటర్ రాబోతుంది కొత్తూరులంక బస్సు ఊరిని చూపించచ్చు అర్థమైందా ధన్యవాదాలతో రావాలి హుషారుగా బైపాస్ జాగ్రత్త చూసాడుగా ఆయన పడతారు కొండపనులా కొండపనులు రావి చెట్టు రాబోయేదే ఉన్నట్టే చూస్తుంది మంచి ఇప్పుడు టైం ఎంత చెప్పమ్మా 6:01 నిమిషం 6:01 నిమిషం ఇక ధన్యవాదాలతో ఉన్నట్టే ప్రస్తుతం కొల్లూరు కనపడుతుంది అట్లా ఏదో ఉన్నది పాప కార్యక్రమాలక ఇదే కొండ పుల్లలు రావి చెట్టు దిగటం ఇక్కడ హుషారుకు నువ్వు ఒక నిమిషంలో కొల్లూరు సెంటర్ రాబోతున్నాం కొండ పున్నలు రావి చెట్టుగా చెప్పాలి ఇది కొండ పున్నలు రావి చెట్టు ఇదే కొల్లూరులో ఇక్కడ గుడి ఏంది గుడి కరెక్ట్గా కొత్త కట్టబోయే గుడి కళ్యాణ మండపం గుడి గోపురాల్లాగా ఉన్నాయి చూస్తుంటే అబ్బాయి కొల్లూరు చేతులు ఎత్తండి ఒకసారిగా కొల్లూరు దిగేవాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ చదువు ఎంతవరకు ఇది అది కళ్యాణ మండపం ఇది ఈ గుడి కొత్త గుడి కొత్తగా అమ్మవారి గుడి రాములవారా అట్లాగే కొల్లూరుకి ధన్యవాదాలు ఇదేనా ఉన్నట్టే రైట్ స్టడీ స్కూల్ వచ్చాడా స్కూల్ కాదు మూల తిరుగుతున్నాడు తిరిగాడు ప్రస్తుతం కొల్లూరు కనపడుతుంది బాయ్ కొల్లూరు రానయ్యా ముందు రాను దిగేవాళ్ళు ఎందుకు లోపల టప్ వెళ్ళిపోతారు దిగండి ట్రాఫిక్ ఆగింది ఎక్కేవాళ్ళకి అడ్డం లేకుండా వెళ్ళిపోతారుగా ఏంటి బాయ్ కొల్లూరు అయినా అడుగు జవరాబాయ్ కొల్లూరు కావాలి ముందు రండి కొల్లూరు దిగేవాళ్ళ ట్రాఫిక్ ఆగిందా వేసాయి వెళ్ళిపోదు కానీ ఇంకెవరో కొల్లూరు దిగోళ్ళు రండి కొల్లూరు ఎవరు లేరా కొల్లూరు కావాలి కొల్లూరు ఒకసారిగా నేటి తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం సాయంత్రం సమయం 6:05 అయింది ప్రస్తుతం కొల్లూరులో
రావాలి అడిగేసుకో వాళ్ళకి 5 రోజులు వెళ్తావు అడిగాయి కిందకు అడిగాయి అడుగా అట్టగా సంచా 2 చాలా ఉండే లగేజ్ ఇది పట్టుకో ఆపుతాడు ఇది పట్టుకోమ్మా తిరగేశానమ్మా ఈ సంచాల్లో తినడానికి తిరగేశాలి తిరగేసా బ్యాగ్ అని పట్టుకోపోయి పైకి వెళ్ళాలి వెళ్ళిపోండి అడికి వెళ్ళిపోండి బాగా అడికి వెళ్ళిపోండి ఎక్కడికి చీపూర్ లంక రైకో వెళ్ళండి అడికి వెళ్ళిపోండి చూడొద్దు వెళ్ళిపోతేట వెళ్ళాలి లోపలికి అమ్మాయి నేను కూర్చోబెడదాం అమ్మా ప్రెగ్నెంట్ అమ్మాయి రా నా సీట్లో కూర్చుంది కదా నా సీట్లో కూర్చుంది కదా పైకి వెళ్ళమ్మా కూర్చోండి నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో తప్పుకో వెనక్కి తప్పుకో పైకి రా అడుగుతా ఇచ్చేద్దాం బాయ్ వరుసగా చెప్పండి టికెట్లు చెప్పండి కొత్తూరు లంక ప్రయాణంలో మనం ప్రస్తుతం ఎట్లా అయ్యా ఎట్లా టికెట్లు అడగండి వచ్చారుగా టికెట్లు అడగండి ఆధార్ కార్డు చింతలంక ఆధార్ కార్డు 15 రూపాయలు ఇవ్వండి 5 సాయంత్రం సమయం కొత్తూరు లంక ప్రస్తుతం కొల్లూరులో ప్రయాణం చేస్తుంది రాబోయేది పెసర్లంక ఇచ్చాక టికెట్ ఎంత తీసుకుంటారు మీరు పెసర్లంకేగా టికెట్ 50 లాగా ఇది అడుగు చెప్పు 50 తాగేసా కానీ ఇగో 40 50 10 రూపాయలు టికెట్ చెప్పు బాయ్ నువ్వు టికెట్ అడుగు బాయ్ తీసుకున్నావా ఇవ్వాలండి వెళ్ళిపోతాను నేను టికెట్లు అడగను ఒకసారిగా అడుగుని అమ్మా కానీ నా లెక్కలో నేను ఉంటాను ఇక పరిస్థితిని బట్టి సర్దుకోవటమే పెసర్లంకేగా ఒకటి ఇదిగో దీంట్లో 10 తీసుకొని 10 ఇచ్చేస్తాం ఆమెకి ఇదిగో 10 ఎందుకు 10 అటు నీ పెసర్లంక మొత్తం ముగ్గురులే ఈ అమ్మాయి కూడా పెసర్లంకే ముగ్గురికి ఇవ్వాలి ఇంతేగా అటు పోనీ అబ్బాయి పోనీ టికెట్లు అడుగుదాం ఎక్కడైనా ఎవరు అనరు ముగ్గురికి ఇవ్వాలి నీకు పెసర్లంక అంతేగా తీసుకో పెసర్లంక 10 అందులో 10
బొమ్మలు కనపడతాయి పట్టుకో ఇదిగో ఇదిగో టికెట్ పట్టుకో డబ్బు ఇచ్చావు ఏం లేదు చూద్దాం ఏమో కూగలేదు కానీ ఫోన్ జేబులో పెట్టుకున్నా అది మంచి చెప్పింది చూడు ఫోన్ జేబులో పెట్టుకోమని మీరు ఎక్కడ కనపడతారు ఫోన్ జేబులో పెట్టుకుంటే ఫోన్ జేబులో పెట్టకూడదు కనపడరు మీరు చెప్పబాయ్ శుక్లం కార్డు ఉందా కార్డు లాగావు బానియా బాయ్ అటు బానియా బాయ్ టికెట్లు చూద్దాం టికెట్లు అవుదాం ఇక అటు బాబాయ్ అబ్బాయిని కొట్టని కూర్చోలేదు ఇది పట్టుకో ఇదిగో బాయ్ పట్టుకోండి నీకు ఇది పట్టుకో ఇది పట్టుకో అది నేను బిర్యానీ లేదు దాన్ని వదిలేసాలా పైకి రా హుషారుగా 2 కొత్తలు పెట్టేద్దాం మంచిదమ్మా నీకు ఎక్కడికి ఇవ్వాలి 2 కొత్తూరు లంకేనా కొత్తూరు లంక బస్సు ఎక్కారు పెసర లంక రాబోతుంది బస్సు ఇంతగా ఆనాలి అంటే హుషారుగా ఉంటుంది బస్సు ఏడుందో చెబుతూ ఉంటా ₹40 ఒకటిగా ఎంత ఉందా ₹60 నీకు అంతేగా ఇదిగో ఇది 10 బిళ్ళ అంటే నీకు ఇచ్చేద్దాం ఇదిగో 10 బిళ్ళ సరిపోలా 40 లాగా బాయ్ ఈ పట్టుకో ఇదిగో బాయ్ ₹10 తీసుకో టికెట్ నీకు 2 ఇప్పుడు లంక నీకు 10 లాగా ఇవ్వాలి ఏమంటే ఏం చూసేదేముంది ఉండదు పట్టుకో ఉండదు అన్ని దేశాలు చూపిస్తున్నా కొత్త మోడల్ పెట్టాలి బస్సు ఆడుంది అని అడగకుండా బస్సు ఆడుందని నేను చెప్పకుండా మొత్తాన్ని చూపిస్తున్నా 2 టికెట్లు కొట్టినా ఎన్ని ఇది పెసర్లంకేగా నీకు ఆయనకేలే ఇది పట్టుకో ఇచ్చేసా ఆయనకి ఇదిగో టికెట్ ఇది పట్టుకో కాసేపు ఉంటుందిలే టైట్ చేయాలి మనం గుడ్డ టైట్ చేయాలి ఏముండదట చూద్దాం ఎవరో బయట దిగే వాళ్ళు టికెట్లు చెప్పండి హుషారుగా అదిగో మంచి ఉంది చూడు ఇప్పుడు లంక ఒకటా అట్టగా బాయ్ ఉన్నానా బాయ్ నాకు వెంకటేశ్వర ఉన్నాడులే ఏదంట రోడ్డు వేస్తున్నారని చెప్పు అది వస్తుంటే ఇంకేదో చేస్తుంది ఒకదానంటే ఒకటి వస్తాయి ఇదిగో రా 3 ఏళ్ళు వేసా రావాలే ఇక ఏడవున్నావు నువ్వు ఆపాడు డోర్లోకి రా దిగాల్సిన డోర్లో అయితే పెట్టాలి రావాలే మీరు దారి కట్టు తప్ప ఇంకేం చూపించినారు అట్లా బయటికి రా ఇటు దారి ఇటు డోర్ ఇటు ఉంది డోర్ ఇటు రా
అబ్బాయి ధన్యవాదాలు. కావాలి సార్గా ఇంకో మనిషి ఉందా? ఇంకేం పట్టుకోకూడదు బస్సునే. టప్ టప్ వదిలేయాలి నువ్వు బస్సుని అంతసేపు పట్టుకోకూడదు. ఎలా వస్తున్నాడు తప్పదుగా ఎలా ఇక పోవాలా బస్సు వెళ్ళిపోవాలిగా. టికెట్లు అడగండి హుషారుగా. అబ్బాయి కొత్తూరులంక బస్సు చూస్తున్నాం మనం కొత్తూరులంక బస్సునే. చింతలంక ఒకటేనా బస్సులు చూస్తున్నాం కొత్తూరులంక బస్సునే. ఊగుతుంది అటు ఇటు బస్సు. అది ఏం కాదు సరిచేస్తున్నా అట్లే పట్టుకో. తలకాయలు తెప్పండి టికెట్ లేని వాళ్ళు హుషారుగా. ఇదిగో ఇట్లా లాగేసాయి అట్టగా. ఆమె ఎండి గారి బస్కి పెద్ద ఇదిగో పట్టుకో. నేను టికెట్ జాగ్రత్తగా ఉంచుకో. చదవలేక ఒకటి బస్సు వచ్చి వెళ్ళిపోతే పట్టుకో. ఒక టికెట్ ఇచ్చేసాడు. ఒక టికెట్ నీ టికెట్ 2 ఇవ్వాలి. అబ్బాయి దిగమ్మా కాసేపు దిగెక్కండి బాయ్. సంజ చేసుకో నువ్వు బాయ్. సంజ చేసుకో నేను అర్థం చేసుకో. ఇచ్చేస్తున్నా రైటే. ఇదిగో ఇచ్చేస్తున్నాడు. కొట్టాలిగా కొట్టిచ్చేస్తా. 2 టికెట్లాగా 10 ఇచ్చాను. ఇక నీ టికెట్లు 2. ఇది పట్టుకో బిర్రు పట్టుకో. పని బాగా టికెటా ఆపుతాడు గుడేగా. ఇవ్వండి. ఏ ఊరు ఇద్దాం? ఈపూర్ లంక వస్తుందని చెప్పు బస్సు. రాదు అది ఏటో జారుద్ది కదా. జారుద్ది ఏటో జారుద్ది. 3 చింతలక్క అది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ఏముందాడ 3 చింతలంక బెసర్లంక గుడి. ఈ పట్టుకో 3కి 40. 10 ఇచ్చేసి 20 నాకు వేద్దాం. దిగనండి ఒకసారిగా. ఆపుతాడు ఇక్కడ పట్టుకోండి. దారి వదలట దిగుతుంది. దారి వదలట అలవాటు చేసుకోండి. దారి వదలటం ఇట్లా బాయ్ చేయి దిగు పట్టుకో. అబ్బాయి ముందు వరుస ఎవరు టికెట్లు చేతులు వస్తారు. టికెట్ లేని వాళ్ళు తీసుకున్నా ఇంకెవరు మరి తీసుకోమను. ఇప్పుడు నాకు 2 500 కాగితం. అది అయిపోయారా ఇక ఎక్కడికి ఆటోకి. రైట్ జల్దిగాను. ఇదిగో బిడ్జెట్ ఇది వాళ్ళేదో రైలు పోయేటట్టు ఉంది. జట్టు పోయింది.